విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం ఇప్పుడు ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కుదిపేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం ఉన్న ప్రాంతం ఇప్పుడు అవినీతి ఆరోపణల కేంద్రంగా మారింది. సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రజలకు సేవ చేయాల్సిన చోట ఇప్పుడు దళారుల రాజ్యం నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాజువాక నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోపణల ప్రకారం ఒక ఎమ్మెల్యే స్నేహితుడు వద్దే ₹1,00,000 వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది ఒకటే కాదు, డాక్యుమెంట్ రైటర్లను దళారులుగా ఉపయోగించి ప్రజల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రభుత్వ వ్యవస్థకు మచ్చ అని విమర్శిస్తున్నారు. చట్టబద్ధ సేవలకు కూడా లంచం తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు గాజువాక ప్రజల ముందుంది. ఇక మరో కీలక అంశం, ఈ అవినీతి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ప్రసాదుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక అధికారిపై ఆరోపణ కాదు, వ్యవస్థపై నమ్మకాన్ని కదిలించే విషయం. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, విచారణ జరుగుతుందా, నిజాలు బయటకు వస్తాయా లేక ఈ ఆరోపణలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయా అనేది వేచి చూడాల్సిందే. సామాన్యుల దగ్గర నుంచి ఫ్లాట్ ఓనర్స్ వరకు రకరకాల ప్యాకేజీలు పెట్టి అనేక దారుణంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు తన ఫ్లాట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి రిజిస్టర్ గారు ఆటంకాలు కలిగిస్తున్నారంటే నేనే స్వయంగా వారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా, ఇది జెన్యూన్ ఉంది, సహకరించేయమని అంటే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్ని కనీసం గౌరవించకుండా వారి దగ్గర మరి ఆయన పేరు చెప్పుకునే ఒక డాక్యుమెంట్ రైటర్ ₹1,00,000 వసూలు చేసి రిజిస్ట్రేషన్ పాల్పడి తర్వాత దాన్ని రిజిస్టర్ గారు సమర్థించారట. అంటే ఆ బిల్డర్ గారిని ఉద్దేశించి, నీకు లౌక్యం తెలియదువై ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే ఇంకా డబుల్ అయిపోద్దని చెప్పాడట. ఎంత దారుణం అండి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఎప్పుడు కూడా నీతివంతమైన సమర్థవంతమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏనాడు కూడా పరిధి దాటి వెళ్ళడం రాదు. అధికారులు కూడా పారదర్శకంగా మరి పనిచేయాలి. కానీ ఇక్కడ ముఖ్యంగా గాజువాక సబ్ రిజిస్టర్ గడిచిన 2 ఏళ్లుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటాడు. ఆయన పైన మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఏసీబీతో కానీ ఇంకా ఉన్నతమైన దర్యాప్తు జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా.